వెల్కమ్ టు కొత్త జంట. సో ఈరోజు మేము మ్యాంగో పికిల్ పెడుతున్నాం. మా థర్డ్ అంతా వచ్చి పెడుతుంది అనమాట. మాకు రాదు, ఆమె నేర్పిస్తుంది. మిక్సీ చెప్పింది అనమాట. ఇట్లా ఎల్లిగడ్డ ఉంటుంది కదా, ఎల్లిగడ్డని ఇట్లా ఇందులో వేసి కిందకి వేసి ఇట్లా అన్ని ఇట్లా వేసి ఇట్లా స్మాష్ చేసి ఇవ్వండి. ఇట్లా ఇట్లా స్మాష్ అయిపోతుంది మొత్తం. సో మనం సింగిల్ ఇట్లా ఒక్కొక్కటి ఇట్లా ఉంచుకోవాల్సిన అవసరం లేదన్నమాట. మేము తెలంగాణ స్టైల్లో పచ్చడి పెడుతున్నాం అనమాట. ఎల్లిగడ్డ వచ్చేసి 2.5 kgs, అల్లం వచ్చేసి 2 kgs. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్కి రెండు ఈక్వల్గా ఉండాలి. సో 2 kgs అల్లం, 2 kgs ఎల్లిగడ్డ, రెండు పేస్ట్ చేసుకోవాలి. యాక్చువల్లీ మేము అల్లము ఎల్లిపాయలు అన్నీ ఒలుచుకొని చేసేసరికి మాకు మిడ్నైట్ 2 అయిపోయింది. మొత్తం అయిపోయేసరికి ఎల్లిపాయలు ఎండలో పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఈ ఫ్యాబ్రిక్ ఉన్న సంచి తీసుకొని అందులో ఇలా మొత్తం లోపలికి అన్నాక మొత్తం దగ్గరికి తీసుకొని ఇట్లా మా అత్త ఇట్లా కింద మొత్తం ఇట్లా కొట్టిందనమాట వాటిని. సో అప్పుడు ఆ ఎల్లిపాయలంతా ఈజీగా మొత్తం పొట్టు వచ్చేస్తుంది దానికి. కావాలంటే ఈ ట్రిక్ మీరు ట్రై చేయొచ్చు ఇంట్లో. అల్లం ఎల్లిగడ్డ మొత్తం చేసుకున్నాక మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే లేసి వి వెంట్ టు మార్కెట్లో వెళ్తే చిన్న చిన్న కాయలు దే ఆర్ టెలింగ్ లైక్ 100కి 4, 100కి 3. సో లాస్ట్ అండ్ ఫైనల్గా మాకు ఒక దగ్గర మాత్రం ఒక అంకుల్ మాకు 100కి 7 ఇచ్చారు. 7 కాయలు ఇచ్చారు. అవి కూడా చిన్నగా ఉన్నాయి, బట్ అక్కడ రేట్స్ కంపేర్ చేస్తే ఆయన దగ్గర బెటర్గా ఉన్నాయి. తీసుకోవాలి చెప్పి ఇవి చూసి. పండు లేకుంటే రెడ్ కలర్ గ్రీన్ ఉండాలి, మొత్తం గ్రీన్ ఉండాలా? ఓకే. పండు వెళ్తే మళ్ళీ వేరే ఇస్తుంది. ఫైనల్గా మేము ఒక 125 కాయలు తీసుకున్నాం అనమాట. చాప్ చేసినందుకు మళ్ళీ ఎక్స్ట్రా 3 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అంకుల్. ఆ ముక్కలు తీసుకొని ఇంటికి వచ్చేసాక మేము అందులో ఉన్న జీడి తీసేసి మొత్తం వెయింగ్ మిషన్ మీద వెయిట్ వేస్తున్నాం, ఎన్ని కేజెస్ ఉన్నాయి ఏంటి అనేసి. ఎందుకంటే మేము 125 కాయలు తీసుకున్నాము, బట్ మేము పెట్టుకునేది మొత్తం 3 మెంబర్స్ పెట్టుకున్నాము. ఒకళ్ళు వచ్చేసి 10 kgs, ఒకళ్ళు వచ్చేసి 3.5 kgs, ఒకళ్ళు వచ్చేసి 5 kgs. జీడి మొత్తం తీసేసాక ఈ టబ్లోకి వేసుకున్నాము వాష్ చేయడానికి మొత్తము. సో బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసి అలా జాలి ఉన్న దాంట్లో వేస్తే కొంచెం వాటర్ పోతాయి. దాని తర్వాత అరి తీసుకొని మామిడికాయ ముక్కలన్నీ దాని మీద ఆరేయాలి. అల్లం ఎల్లిగడ్డ ఒలుచుకున్నాం కదా, సో అల్లం ఇంకా ఎల్లిగడ్డ మొత్తం ఇట్లా ఆరబెట్టాలి. అల్లం వాష్ చేయాలి, బట్ ఎల్లిపాయలు ఏం వాష్ అవసరం లేదు. అలానే ఆరబెట్టిన అల్లం ఇంకా ఎల్లిపాయలు రెండు కలిపి మిక్సీ పట్టుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. సో ఇక్కడ జీలకర్ర మెంతుల పొడి 100 grams వచ్చేసి జీరా, 50 grams వచ్చేసి మెంతులు ఫ్రై చేసుకొని ఇలా పొడి కొట్టుకోవాలి. జీలకర్ర మెంతులు కలిపి 250 grams ఆవ పొడి. ఆవాల్ని మిక్సీకి వేస్తాం, పచ్చి ఆవాలు ఫ్రైగా అలా ఏం చేయకుండా మిక్సీకి వేసుకొని 250 grams పక్కకు పెట్టాము. అంటే ఇది ఒక పిడికడంత వేసి కొంచెం వేస్తారు అంతే, ఎక్కువ వేయరు ఆవ పొడి పచ్చడిలో. నేను పల్లి నూనె తీసుకున్నాము, మేము పల్లి నూనె వేస్తాం కాబట్టి. సో మేము పెట్టే 10 kgs. సో మేము 3 liters ఆఫ్ ఆయిల్ తీసుకున్నాము. ఇప్పుడు ఈ ఆయిల్ని ఇట్లా సపరేట్గా పోసుకొని ఫస్ట్ దీన్ని వేడి చేస్తారు. వేడి చేసి మళ్ళీ దీన్ని చల్లారబెడతారనమాట. 10 kgs పచ్చడికి మనకి 1.5 kg కారం పడుతుంది. ఒకవేళ ఏదైనా మనకు సరిపోలేదంటే మనం మళ్ళీ థర్డ్ రోజు పచ్చడి కలుపుతాం కదా, ఆ రోజు చెక్ చేసుకొని మళ్ళీ మనం వాటిని కలుపుకోవచ్చు. ఆర్డినరీ ఉప్పు అనేసి దొరుకుతుంది మనకు బయట, అవి 2 kgs వేసుకోవాలి మనం. ఎందుకంటే 1.5 kg కారం వేసుకున్నాం కాబట్టి 2 kgs ఉప్పు వేసుకుంటాం మనం. కేజీ కారంకి 2 కిలోలు ఉప్పు వేసినాం. ఇప్పుడు ఆవు పొడి 150 grams ఆవు పొడి అని చెప్పి
150 grams ఆవపొడి. ఓకే. జీలకర్ర మెంతులు కలిపి 450 grams. మెంతులు అంటారా? మెంతులు ఎంత? 2 కలిపి 150 grams. 2 జీలకర్ర మెంతులు 2 కలిపి 150 grams. 2 పిడికెళ్ళు అంత ఇయ్యకు. ఒక 2 పిడికెలు. ఒక పిడికెడు చేస్తుంది. చాలా చాలా అత్త. కొంచెం వేస్తే గింత. గైస్ ఇట్లా ఏమి గడ్డ లేకుండా మంచిగా కలుపుకోవాలంట. స్మూత్గా ఉండాలంట, మొత్తం స్మూత్. అత్త సాఫ్ట్ కలుపుకుంటే ఏమైతుంది? ఓకే. సాఫ్ట్ కలుపుకోకపోతే సోగంతా గడ్డలు గడ్డలు ఉంటుందంట. తెలంగాణలో సోగి అంటే పచ్చడికి సోగి అంటారు అన్నమాట. చెయ్యి పెట్టు, నా చెయ్యి పెట్టు. గైస్ ఇదిగోండి ఇట్లా ఇట్లా గడ్డలు పెట్టుకుంటే అవి కూడా ఉండొద్దు అనమాట పచ్చళ్ళు. ఐ మీన్ ఈ కారపొడి కలిపేటప్పుడు మొత్తం ఇట్లా చూర అయిపోవాలంట, గడ్డలు లేకుండా. 1/2 kg ఎల్లిపాయలు ఇట్లా హాఫ్ కావాల్సినవి వేసుకోవాలి. శనగలు వేసుకోవాలి. అది మన ఇష్టం, మనం తినేదాన్ని బట్టి శనగలు వేసుకుంటారు. ఈ 2 పచ్చళ్ళు కనుక ఊరితే చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు 10 kgs పచ్చడికి 2.5 అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేయాలి. సోగ్ ఎక్కువ కావాలి కాబట్టి ఇంకొక 1/2 kg సో ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా మొత్తం నీట్గా కలుపుకొని ఇట్లా పెట్టుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ చేసినాక మళ్ళీ దీంట్లో మనం వేడి చేసుకున్న ఆయిల్ వేస్తాం. నూనె వేడైనాక జీలకర్ర, ఆవాలు, మెంతులు ఒక గుప్పెడు వేసుకోవాలి. తాగిన నూనె చల్లార పెట్టి ఇట్లా పోసుకోవాలి. కిలోకి 1 కిలో పెట్టాలి. కిలోకి 1 కిలో. కలపాలా? మనం జీలకర్ర, ఆవాలు, మెంతులు ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్నాం కదా, సో అది కూడా ఇక్కడ వేసి మిక్స్ చేయాలన్నమాట. అడుగుదాకా కలుపు. ఇట్లా ఇట్లా రౌండ్ నువ్వు కలుపు, రౌండ్ అవుతుంది కదా. వేయాలి. ఎక్స్పెక్షన్ నేను కూడా తీసేస్తా. ఇది పెద్ద డబ్బు మీ అమ్మ నాన్నది అయితే డబ్బు నిండా ఏం కలిపినా ఏదో నాచు ఇస్తామని మ్యాంగో పిక్కిల్ బట్టర్ నేనే పెట్టినా. కొంచెం సాల్ట్.
క్లాత్ ప్లస్ దానిపైన కవర్ పెట్టేసి కాటన్ పెడతారు, మొత్తం ఇట్లా కట్టేస్తారు గట్టిగా. థర్డ్ డే రోజు మళ్ళీ తీసి కలుపుతారు అనమాట. సో ఇది గైస్ మా మ్యాంగో పికిల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కొత్త జెండా. థ్యాంక్ యూ.